క్రీస్తునందు మికిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు మనము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా మనం ధ్యానించబోయే ఒక అద్భుతకరమైన దేవుని యొక్క వాక్యము యాకోబు రాసిన లేఖనములో 4వ అధ్యాయం 8వ వాక్యం. యాకోబు రాసిన లేఖనములో 4వ అధ్యాయం 8వ వాక్యం ఈ విధముగా హెచ్చరిస్తున్నది: దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. డ్రా నియర్ టు గాడ్ అండ్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. ఇది బైబిల్లో దేవుడు మనకిచ్చిన వాగ్దానాల్లో అది శ్రేష్టమైన ఒక వాగ్దానం. దేవుని దగ్గరగా మనం ఉండాలని కోరుకునేటువంటి దేవుడు వాక్యము ద్వారా ఈరోజు మనందరినీ కూడా తన యొద్దకు ఆహ్వానిస్తున్నారు. దేవుడు మన దగ్గర చేరుకునేటప్పుడు దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క కృపలో మనం జీవిస్తూ ఉండగా మన జీవితం ఆశీర్వదింపబడిన జీవితముగా మారుతుంది. ఫలభరితమైన ఒక జీవితం జీవించుటకు మనకు సాధ్యమవుతుంది. అదేవిధముగా మనకందరికీ కూడా దేవుడు ఒక జయ జీవితంతో మా జీవితాలను దేవుడు దీవిస్తుంటారు. సో ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరితో కూడా దేవుడు అందరినీ కూడా ఆహ్వానించుకొని చెప్పుకునేటువంటి వాక్యము దేవుని దరికి చేరుకొనుడు. ఈ రోజుల్లో కొన్ని విషయాల మీద మనసు పెట్టుకుని కొన్ని బాధల్లోనే, కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో, కొన్ని సమస్యల మధ్యలో చిక్కుకొని దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నారేమో. ఈ వాక్యంలో పరిచర్యలో పాల్గొనేటువంటి మీరు దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క కృప నుండి కొన్ని రకరకాల జీవిత పరిస్థితులను బట్టి దేవునికి దూరమైపోతున్నారేమో. ఈరోజు దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు, దేవుని దరికి చేరుకొనుడి. ఆ దేవుడు పరిష్కరించలేనిటువంటి ఏ సమస్య కూడా మన జీవితంలో లేదనేటువంటి ఆ ఒక మంచి ఒక అవగాహనతో దేవుని దగ్గరగా మనం ఉండాలని ఈరోజు పరిచర్య అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని దరి చేరుకుని కొన్ని ఇబ్బందుల మధ్యలో, కొన్ని కష్టాల మధ్యలో దేవుణ్ణి వెతకి, దేవునితో ప్రార్థన చేసి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అద్భుతకరమైన విధముగా అటువంటి పరిస్థితులను అధిగమించే వాళ్ళను ఎంతోమందిని బైబిల్లో మనం చూస్తుంటాం. ఈరోజు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలో ఏబోస్ అనేటువంటి ఒక వ్యక్తి, అతడు ఒక పేద కుటుంబములో పుట్టాడు, పేదరికములో జన్మిస్తున్నాడు. అయితే పేద కుటుంబంలో పుట్టాను, పేదరికంలోనే జన్మిస్తున్నాను అని తెలుసుకొని అతనికి కలిగినటువంటి ఒక అవగాహన, నాకు ఒక దేవుడు ఉన్నాడు. పేద ఇంట్లోనే నేను పుట్టాను, పేదరికంలోనే నేను బ్రతుకుతున్నాను. కానీ ఆయన మనసులో ఒక ఆశ, ఈ పేదరికం అనేటువంటి బంధకం నుండి, ఈ పేదరికం అనేటువంటి ఈ యొక్క సైతానుడు నా కుటుంబం మీద పెట్టినటువంటి కాడి నుండి నాకు విముక్తి కావాలి. నేను జీవితకాలం అంతా ఈ పేదరికంలోనే ఉండాలని నా దేవుడు కోరుకోలేదు. అందుకే నేను దేవుని మీద మనసు పెట్టుకుంటాను, నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తాను, నేను దేవుని దగ్గరికి వెళ్తాను. పట్టుదలతో జబేసు దేవుణ్ణి వెదకాడు, దేవునితో ప్రార్థన చేశాడు. సైతానుడు ఆ కుటుంబం మీద ఎన్నో సంవత్సరాల నుండి పేదరికం అనేటువంటి కాడి వాళ్ళ భుజం మీద పెట్టి ప్రతిరోజు కూడా పేదరికంలో జీవించినటువంటి ఆ కుటుంబం భయంకరమైన క్లిష్ట పరిస్థితిలో జీవిస్తున్నది. కానీ ఆ కుటుంబంలో జాబేస్ దేవుని గురించి తెలుసుకున్నాడు. ఆ తెలుసుకునేటువంటి దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవునికి అసాధ్యముగా ఏమి కూడా లేదని నమ్మి ఆ దేవుని మీద ఆనుకుని, ఆ దేవుని మీద ఆధారపడి ఈ యొక్క పరిస్థితిని అధిగమించగలను అనేటువంటి అధిక విశ్వాసముతో జాబేస్ దేవుని దగ్గరికి వెళ్ళాడు. బైబిల్లో మనం చూసినట్లయితే జాబేసు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ప్రార్థన చేశాడు. 4 విషయాల కోసం ప్రార్థించాడు. దేవుని దగ్గరికి చేరుకున్నాడు, దేవుణ్ణి పిలిచి ప్రార్థన చేశాడు. 4 ఆశీర్వాదాలు నా కుటుంబం మీద కుమ్మరించుము, నా జీవితం మీద కుమ్మరించుము అని దేవునితో ప్రార్థన చేశాడు.
జాబేసు దేవునితో చేసిన ప్రార్థనలు ఏంటి? మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే, దేవా నన్ను దీవించుము దేవా, బ్లెస్ మీ లార్డ్. దేవా నన్ను చూసే వాళ్ళందరూ, నా కుటుంబాన్ని చూసే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, వాళ్ళ మీద ఏమాత్రం దేవుని ఆశీర్వాదం లేనటువంటి కుటుంబం అని నన్ను చూసే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. నన్ను చూసిన వాళ్ళు, నా కుటుంబాన్ని చూసిన వాళ్ళు, నా కుటుంబ పరిస్థితులను చూసే వాళ్ళందరూ కూడా అంటున్నారు, ఈ కుటుంబం మీద ఏమాత్రం దేవుని యొక్క ఆశీర్వాదం లేనటువంటి కుటుంబం, అందుకే ఇన్ని సంవత్సరాల నుండి పేదరికములో బంధింపబడిన, పేదరికం అనేటువంటి కాడితో పీడింపబడుతున్నటువంటి కుటుంబం అని చూసే వాళ్ళందరూ కూడా నవ్వుతూ సానుభూతితో ఆ విధముగా నా కుటుంబాన్ని గురించి, నన్ను గురించి మాట్లాడుతున్నారు. దేవా, ఆ దేవుని సన్నిధికి వెళ్ళి జాబాసు ప్రార్థన చేశాడు, బ్లెస్ మీ లార్డ్. దేవా నీవు నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నేను కలిగి ఉన్నటువంటి కష్టం నుండి, ఈ యొక్క ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితి నుండి నన్ను తప్పించుటకు దేవా నీ ఆశీర్వదించు హస్తం నా మీద చాపుము దేవా. జాబేసు పట్టుదలతో దేవునితో ప్రార్థన చేశాడు. అది మొదటి ప్రార్థన. రెండవదిగా జాబేసు చేసిన ప్రార్థన ఏమిటనగా, దేవా నాకు భూమిని సమృద్ధిగా దయచేయము దేవా. ఒకవేళ పేదరికంలో పుట్టాడు కాబట్టి, పేద కుటుంబంలో ఉన్నాడు కాబట్టి, వాళ్లకు మంచి ఒక సొమ్ము అనేది లేదు, వాళ్ళకు పొలం అనేది లేదు, చాలా ఇరుకైన జీవిత పరిస్థితుల మధ్యలో ఉంటున్నారు. అందుకే జాబేసు అది తెలుసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, దేవా ఈ ఇరుకైన పరిస్థితుల నుండి నన్ను, నా కుటుంబాన్ని విస్తారమైన ఆశీర్వాదంలోనికి నడిపించుము దేవా అని ప్రార్థించాడు. ఆయన పుట్టినరోజు నుండి ఆ ప్రార్థన చేసే వరకు కూడా ఇరుకైన పరిస్థితిలోనే బ్రతికాడు, క్లిష్టమైన పరిస్థితిలోనే జీవిస్తున్నాడు. కానీ మనసులో ఒక ఆవేదన, నేను ఇన్ని సంవత్సరమైనా కూడా అందరూ బాగుపడుతున్నారు కానీ నా కుటుంబం మాత్రం బాగుపడటం లేదు, నాకు మాత్రం ఒక సమృద్ధి, విస్తారమైన ఒక ఆశీర్వాదం నేను కోల్పోతున్నాను అనేటువంటి ఒక బాధతో దేవునితో అడిగినటువంటి ప్రార్థన, దేవా నాకు భూమిని సమృద్ధిగా దయచేయము దేవా, ఈ ఇరుకైన పరిస్థితి నుండి విస్తారమైన ఆశీర్వాదంలోనికి నన్ను నడిపించుము ప్రార్థన చేశాడు. మూడవ ప్రార్థన జాబేసు చేసిన ప్రార్థన ఏంటంటే, నాకు తోడుగా ఉండుము దేవా, నాకు తోడుగా ఉండుము దేవా. దేవుడు దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒకవేళ మిగతా వాళ్ళందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారు, వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, దేవుడే ఇదంతా మాకు సమకూర్చారని అందరూ సాక్ష్యాలు చెప్పి తిరుగుతున్నారు. కానీ జాబేసుకు సాక్ష్యములు చెప్పుటకు ఆశీర్వాదం లేనటువంటి ఒక మనిషి. అతడు దేవుని వైపు చూసి అతడు దేవునితో ప్రార్థించిన ప్రార్థన, దేవా నాకు తోడుగా ఉండుము దేవా, నీ సన్నిధి, నీ తోడు, నీ నీడ నాకు అద్భుతకరమైన, విస్తారమైన ఆశీర్వాదములతో కూడిన ఒక జీవితం జీవించుటకు నాకు సాధ్యమవుతుంది, నాకు తోడుగా ఉండుము దేవా, నీ యొక్క భద్రతని నాకు దయచేయము దేవా అని ప్రార్థన చేశాడు. నాలుగవదిగా జాబేసు చేసిన ప్రార్థన ఏమిటనగా, ఎట్టి కీడులు కలగకుండా నన్ను కాపాడుము దేవా, ఎట్టి కీడులు కలగకుండా నన్ను కాపాడుము దేవా. ఒక్కొక్క కీడు తర్వాత ఒక్కొక్క కీడులు వస్తుంది, ఒక్కొక్క దెబ్బ తర్వాత ఇంకొక దెబ్బ వస్తుంది. అట్లా జీవితంలో భయంకరమైన నిరాశకు గురి అవుతున్నటువంటి సమయంలో జాబేసు దేవుని యొక్క సమక్షంలో చేరి ప్రార్థిస్తున్నాడు, దేవా ఈ కీడులు నన్ను పట్టి పీడిస్తుంది, ఈ కీడుల నుండి నన్ను విడిపించుము దేవా, ఇటువంటి ఒక పరిస్థితిని అధిగమించు శక్తిని, జ్ఞానాన్ని, అభిషేకము నాకు దయచేయమని ప్రార్థన చేశాడు. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, జాబేసు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ కార్యములంతా కూడా దేవుడు సఫలము చేశాడు. ఎంత చక్కగా ఆ ఒక జీవిత సాక్ష్యం మన ముందర ఈ పవిత్ర గ్రంథం మనకు వివరిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క రోజు ఈ ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొనేటువంటి మనందరికీ కూడా దేవుడు ఈ యొక్క వ్యక్తి జాబేసు చేసిన ప్రార్థన ద్వారా మనందరినీ కూడా పవిత్రాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మీరు కూడా ప్రార్థన చేయాలి. బైబిల్ నుండి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, దేవుడు నిన్నను నేడును ఎన్నడను ఒకే రీతిగా ఉన్న దేవుడు, మార్పులేని దేవుడు. ఆనాడు జాబేసుని ఆశీర్వదించిన దేవుడు, ఆనాడు జాబేసుని నీడగా ఉండి నడిపించిన దేవుడు, విస్తారమైన సమృద్ధిని ఆశీర్వదించిన దేవుడు, కీడుల నుండి తప్పించిన దేవుడు. ఈ రోజుల్లో కూడా ఎవరెవరు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సహాయాన్ని కోరుకునేటువంటి ఏ ఒక్కరిని కూడా చేయి విడిచేవాడు కాదు దేవుడని ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఒక దేవుడిచ్చిన ఒక ప్రేరేపణని బట్టి నేను మీకు చెప్పాలని కోరుకునేటువంటి ఒక విషయం, ప్రతిరోజు ఉదయం లేవగానే మన నోట్లో రావలసిన ఒక ప్రార్థన జాబేసు చేసిన ప్రార్థన. ప్రతిరోజు మనం ఉదయకాల ప్రార్థనతోనే ప్రార్థించుకుంటాం, బైబిల్ చదివి ప్రారంభించుకుంటాం. అయితే బైబిల్ చదివి ఉదయకాల ప్రార్థనలు చెప్పి ఉదయకాలం ప్రారంభించే ముందు ఈ వాక్యము కూడా చెప్పి ఆ రోజుని ప్రారంభించటం మీరు మొదలుపెట్టండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలో ఉన్నటువంటి ఈ 4 ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మలను అలంకరిస్తాడు. జాబేసు చేసిన ప్రార్థనలు ఏమిటి? మొదటిది, నన్ను దీవించుము దేవా. మనం కూడా దేవునితో చెప్పాలి, దేవా ఈ రోజున నేను చేయవలసిన ఎన్నెన్నో బాధ్యతలు నా మీద ఉన్నది, ఎన్నెన్నో స్థలంలోనికి నేను వెళ్ళాలి, ఎన్నెన్నో కార్యములు నేను చేయాలి, నేను చేసే ప్రతి కార్యము, వెళ్ళే ప్రతి కార్యము దేవా నన్ను దీవించుము, నేను చేస్తున్నటువంటి ప్రతి కార్యమును కూడా దేవా అది సఫలము చేయము దేవా. జాబేసు చేసినట్లుగా మొదటి ప్రార్థన మనం చేయాలి, దేవా నన్ను దీవించుము దేవా. రెండవదిగా జాబేసు చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా నాకు భూమిని సమృద్ధిగా దయచేయము దేవా. జీవితంలో మనము ఎట్టి పరిస్థితిలో మనం ఉండినా కూడా, ఎంత ఇరుకైన పరిస్థితిలో మనం ఉండినా కూడా, ఎంత క్లిష్ట పరిస్థితిలో మనం ఉండినా కూడా, మనం కలిగి ఉన్నటువంటి ఇరుకైన పరిస్థితులను, మనం కలిగి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులను కూడా విస్తారమైన ఆశీర్వాదంలోనికి నడిపించుటకు సామర్థ్యం కలిగిన దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. అయితే ఒక్కొక్క రోజు ప్రారంభంలోనే, ఉదయకాలంలోనే ఈ ప్రార్థనలో కూడా మీరు చెప్పండి. ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థించు, దేవా నాకు విస్తారముగా దయచేయము దేవా. ఇరుకైన ఒక జీవితం జీవించాలని నేను ఇష్టపడటం లేదు, ఆర్థికంగా నన్ను విస్తారమైనటువంటి ఒక ఆశీర్వాదంలోనికి నడిపించుము దేవా. ఆ విస్తారమైనటువంటి ఆ సర్వ సమృద్ధిని ప్రసాదించుటకు సామర్థ్యం కలిగిన దేవుని పాదముల చెంత నీ జీవితాన్ని అర్పించుకొని ఆ జీవితం ఆ రోజు ప్రారంభిస్తూ ఉండగా, ఆ దేవుడు నీకు తన యొక్క విజయవంతమైన హస్తముతో నిన్ను దీవించి ఇరుకైన పరిస్థితులను కూడా విశాలమైన ఆశీర్వాదంలోనికి నడిపించుకునేటువంటి ఆ గొప్ప ధన్యత దేవుడు మీకు దయచేస్తాడని ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అదేవిధముగా జాబేసు చేసినటువంటి 3వ ప్రార్థన ఏంటంటే, దేవా నాకు తోడుగా ఉండుము దేవా. దేవుడు తోడుగా అంటే బైబిల్లో మనం దేవుణ్ణి గురించి ఎక్కువగా ధ్యానిస్తుండగా బైబిల్లో మనం తెలుసుకునేటువంటి ఒక విషయం, దేవుని ప్రజలకు అతి సన్నిహితుడుగా ఉండాలని కోరుకునేటువంటి దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలను చూసి దేవుడు చెప్పినటువంటి ఒక మాట, ఇదిగో కోడి తన రెక్కలు విప్పి పిల్లలను కాపాడినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను నేను రక్షించాలని, వాళ్లను నా యొక్క రక్షణ రెక్కల క్రింద వాళ్ళందరినీ కూడా భద్రపరచాలని నేను ఇష్టపడుతున్నానని దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని చూసి చెప్తున్నారు. ఇదిగో తన ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకునేటువంటి దేవుడు దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. కానీ మనం చేయవలసినది అడగాలి. దేవుడు చెప్తున్నారు, అడుగుడి మీకు అనుగ్రహింపబడును. జాబేసు అడిగాడు, దేవా నీవు నాకు దగ్గరగా ఉండుము దేవా, నాకు దూరముగా ఉండవద్దు. నా జీవితంలో అన్ని సమయంలో కూడా ప్రభువా, ఎట్టి పరిస్థితిలో నేను ఉండినా కూడా నాకు దూరముగా ఉండవద్దు, నాకు తోడుగా ఉండుము దేవా. నీ నీడలో బ్రతకాలని ఇష్టపడుతున్నాను, నీ యొక్క సన్నిధిలో జీవించాలని నేను ఇష్టపడుతున్నాను. అనారోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక సమస్యలైనా, ఎటువంటి పరిస్థితుల మధ్యలో మీరు ఉండినా కూడా చేయవలసిన ఒక మంచి ప్రార్థన, దేవా నాకు తోడుగా ఉంటుము దేవా. ఎక్కడ ఉండినా కూడా దేవుడు ఎవరికి తోడుగా ఉంటున్నారో అద్భుతకరమైన కార్యములు, అద్భుతకరమైన శుభ కార్యములతో వాళ్ళ జీవితాలు నింపబడుతూ ఉంటాయి. అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో జరుగుతాయి, విజయవంతమైనటువంటి కార్యములు వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఆశీర్వాదకరమైన విషయాలు, అదేవిధముగా ఊహానికి మించిన ఆశీర్వాదాలతో దేవుడు ఆ జీవితాలను దీవిస్తూ ఉంటారు. 4వదిగా జాబేసు చేసిన ప్రార్థన ఏంటంటే, దేవా ఎట్టి కీడును కలగకుండా నన్ను కాపాడుము దేవా. ఉదయకాల ప్రార్థనతో కలిసి మనం చెప్పగలిగే ఒక మంచి ప్రార్థన కూడా, దేవా ఈరోజు ఎట్టి కీడును కలగకుండా నన్ను కాపాడము దేవా. ప్రయాణం ప్రారంభించే ముందు, ఆఫీస్కి వెళ్ళే ముందు,
బడికి వెళ్లే ముందు, ఎక్కడికి వెళ్లే ముందు కూడా దేవునితో ప్రార్థించు. జాబెసు ప్రార్థించినట్లే ప్రార్థించు. దేవా, ఎట్టి కీడును కలగకుండా నన్ను కాపాడుము దేవా. నీ పవిత్రమైన ఆ రక్షణ ఇచ్చు, ఆ రక్షణ రెక్కల క్రింద నన్ను కాపాడుము దేవా. నన్ను కాపాడుము, నా కుటుంబమును కూడా కాపాడుము దేవా. అట్లా మనం వ్యక్తిగతంగా మన కుటుంబమును కూడా సమర్పించుకొని ఈ ప్రార్థనలు మనం చెబుతూ ఉండగా ఈ జాబోసుని ఆశీర్వదించే దేవుడు మనలను కూడా ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉంటారు. ఆ దేవుడు మనల్ని దీవిస్తారు. మన కుటుంబం మీద కూడా ఎట్టి కీడును కూడా రాకుండా, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 10వ వాక్యములో దేవుడు సెలవిచ్చినట్లుగా, ఎట్టి కీడును నీ గుడారములో సంభవింపదు. నీ ఇంటికి ఏమాత్రం అంటు రోగము రాకుండా, నీ కుటుంబ సభ్యులకు ఏమాత్రం అనారోగ్య సమస్యలు రాకుండా, ఏమాత్రం కీడులు, సైతానుడు తలపెట్టినటువంటి ఏ కీడుతో కూడా నీ కుటుంబము నాశనం అయిపోకుండా, నీ కుటుంబానికి తగినటువంటి ఆ భద్రత ఆ దేవుడు నీకు ప్రసాదిస్తాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజు నుండి మన ఉదయకాల ప్రార్థనలో జాబోసును గుర్తించుకొని ఈ 4 ఆశీర్వాదాల కోసం మనం ప్రార్థించుకుందాం. ఈ ప్రార్థన అనగా అది ఒక వాక్యం. దేవుని యొక్క వాక్యములో బలమున్నది. దేవుని యొక్క వాక్యము జీవము ఉన్నది. ఒక్కొక్కసారి ఈ యొక్క వాక్యము మనం చెప్తూ, మనం ఈ యొక్క మాటలను మనం పలుకుతూ ప్రార్థన చేస్తుండగా ఒక అద్భుతకరమైన ఒక జీవము మన జీవితంలోనికి ప్రవహింపచేస్తాడు దేవుడు. నన్ను దీవించుము అని మనం చెప్పగా, ఇది మనం చెప్పే మాటలు కాదు, దేవుని మాటలు కాబట్టి, ఆ మాటల్లో జీవమున్నది కాబట్టి ఆ మాట అది నెరవేరబడుతుంది. నన్ను దీవించుము దేవా అని ప్రార్థన చేస్తున్నప్పుడు డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ బై ద లార్డ్. విశ్వసించాలి, ఆ దేవుడు నన్ను దీవించబోతున్నారు. ఆ దేవుడు నన్ను ఇరుకైన పరిస్థితుల నుండి విస్తారమైన పరిస్థితిలోనికి తీసుకువెళ్ళటకు సిద్ధముగా ఉన్నాడు. ఆ దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఆ దేవుడు ఎట్టి కీడును కలగకుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు. అటువంటి ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన చేసి ఒక్కొక్క రోజు మన జీవితాలను మనం ప్రారంభించుకుంటే అద్భుతకరమైన దేవుని ఒక నడిపింపు మన జీవితంలో మనం చూడగలము అని ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా పవిత్రాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఈ విధముగా ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి ఈ వాగ్దానాల కోసం దేవునితో వేడుకొని ఆ విధముగా మనం ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు మనం గుర్తించవలసిన ఒక విషయం ఏమిటంటే, జాబాసు మీద నుండి అన్నాడు వరకు కూడా, ఆ రోజు వరకు కూడా ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ఆ బంధగాన్ని, ఒక కాడిని దేవుడు విరగొట్టి అద్భుతకరమైన ఒక స్వేచ్ఛతో స్వాతంత్ర్యంలోనికి దేవుడు నడిపించారు. యెషయా 10వ అధ్యాయం 27వ వాక్యములో 2 వాగ్దానాలు దేవుడు మనకు ప్రసాదిస్తున్నారు. మొదటి వాగ్దానం ఏమనగా, ఆ రోజున బరువు మీ భుజముల మీద నుండి జారిపడును. బరువు నీ భుజముల మీద నుండి జారిపడును. 2వ వాగ్దానము, కాడి మీ మెడ మీద నుండి తొలగిపోవును. దేవుని యొక్క అద్భుతకరమైన ఒక వాగ్దానం. మన దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు మాత్రం కాదు, వాటిని పూర్తి చేసేవాడు కూడా దేవుడు. దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు, నీ భుజం మీద నుండి ఆ యొక్క బరువు జారిపడును. జాబాసు జీవితంలో మనం చూసినట్లయితే ఆ రోజు వరకు కూడా పేదరికం అనేటువంటి ఆ భయంకరమైన ఆ బరువును మోసి నడిచినటువంటి వ్యక్తి, ఆ రోజు వరకు కూడా పేదరికం అనేటువంటి కాడితో ఇబ్బంది పడినటువంటి ఒక జీవితం. కానీ ఎప్పుడు జాబాసు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో ఈ వాగ్దానం అతని జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఆ రోజున బరువు మీ భుజం మీద నుండి జారిపడును, మీ మెడ మీద నుండి తొలగిపోవును. విశ్వసించు, ప్రార్థించు. మనం ప్రార్థించేటప్పుడు ఈ యొక్క వాక్యము కూడా ధ్యానిస్తూ, ఈ వాక్యంలో ఉన్నటువంటి అభిషేకం నా మీద కూడా రావాలని ఉద్దేశముతో ప్రార్థన చేస్తే మీ జీవితంలో కూడా ఇటువంటి ఒక అద్భుతం మీరు చూడబోతున్నారు. ప్రార్థించు. ఎటువంటి కాడితో మీ జీవితాలను మీరు ముందుకు కొనసాగిస్తున్నారు? ఏ బరువు మోయలేగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నారు? నీ భుజం మీద ఉన్నటువంటి ఆ బరువు, మెడ మీద ఉన్నటువంటి కాడిని విరగొట్టి అద్భుతకరమైన స్వేచ్ఛతో, అద్భుతకరమైన స్వాతంత్ర్యముతో, అద్భుతకరమైన ఆనంద జీవితము నీకు ఇచ్చుటకు నీ దేవుడు సిద్ధముగా ఉన్నాడని ఈరోజు దేవుని వాక్యము, ఈ యొక్క కార్యక్రమము మనకు ఒక వాగ్దానముగా దేవుడు మరలా మనల్ని గుర్తు చేస్తున్నది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆనాడు
ఆ యొక్క ఫరో బానిసత్వము నుండి కానాన్ దేశంలోనికి దేవుడు తీసుకువెళ్ళుటకు, దేవుడు నిర్ణయించుటకు కూడా కారణముగా మనం ఈ విధముగా తెలుసుకోవాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా బానిసలుగా ఉండటం అది దేవుని చిత్తం కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఇక్కట్ల మధ్యలో చాలా భయంకరమైన క్లిష్ట పరిస్థితిలో ఉండిపోవటం అనేది దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి ఒక విషయం కాదు. దేవుని బిడ్డలు అందరూ కూడా సంతోషముతో జీవించాలని, స్వాతంత్ర్యముతో జీవించాలని ఇష్టపడేవాడు దేవుడు. అందుకే ఆ దేవుడు మనలందరినీ కూడా దీవించాలని ఇష్టపడుతున్నారు. ఈరోజు దేవుని వాక్యం మనకు దానికి తగిన ఒక హెచ్చరిక ఇస్తున్నది. మీరు దేవుని దరికి చేరుకొనుడు, దేవుని దరికి చేరుకొనుడు, ఆ దేవుడు మీకు దగ్గరవాడగును. ఎటువంటి కాడితో ఇబ్బంది పడిన జీవితం మీదైనా, ఎంతంత బరువు మీరు మొయ్యలేని బరువుతో ఇబ్బంది పడిన పరిస్థితులైనా కూడా నీ భుజం మీద ఉన్నటువంటి ఆ బరువును తీసివేసి నీ భుజం మీద, నీ మెడ మీద ఉన్నటువంటి ఆ కాడిని తొలగించి అద్భుతకరమైన సంతోషముతో కూడిన, ఆనందముతో కూడిన, ఆరోగ్యముతో కూడిన, మన తృప్తితో కూడిన ఒక జీవితము నీకు ప్రసాదించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడనేటువంటి ఒక వాగ్దానం ఈరోజు మనకు ఈ వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నారు. మర్చిపోకుండా మన మనసులో ధ్యానించవలసిన ఒక వాక్యము, అది మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యం. దానితో పాటు ఈరోజు ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి వాక్యము యాకోబు లేఖనములో 4వ అధ్యాయం 8వ వాక్యం. దేవుని దరికి చేరుకొనుడు, దేవుడు మీకు దగ్గరగా వాడగును. డ్రో నియర్ టు గాడ్ అండ్ గాడ్ విల్ డ్రో నియర్ టు యూ. అద్భుతకరమైన కార్యాలు ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీ కుటుంబం నుండి, జీవితం నుండి తొలగించి అద్భుత వాక్యులలో అద్భుతమైనటువంటి ఆ కిటికీలు మీకోసం తెరచి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా హేరాళముగా దీవించే సమయం మీకు చాలా దగ్గరగా అవుతుందని, అది మీ ఒక ప్రార్థనకు ఆశీర్వాదానికి మధ్యలో ఒక గ్యాప్ మాత్రం ఉన్నదని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నది. జాబాసు వలె మనం నిర్ణయించుకుందాం. ఎట్టి పరిస్థితిలో ఉండినా కూడా నిరాశకు మనం పడిపోకుండా, నిరాశపడకుండా, నిరుత్సాహపడకుండా దేవుడు చెప్తున్నాడు, దేవుని పిలిచి ప్రార్థించు, అద్భుతాలు చూడబోతున్నావు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించే వాక్యము దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు దేవుడు మీకు దగ్గరవాడగును. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ అందరికీ దేవుడు దగ్గరగా ఉండి మిమ్మలను నడిపించాలని, మీ మెడ మీద నుండి కాడిని తొలగించి, మీ భుజం మీద నుండి బరువును తొలగించి అద్భుతకరమైన విధముగా మీ జీవితాలను, కుటుంబాలను ఆశీర్వాదాలతో అలంకరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సాధ్యమైనందరూ కూడా కన్నులు మూస్తూ చేతులు జోడించు. దయగల తండ్రి, ప్రభువైన యేసయ్య, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించి ఉన్నాం. జాబసు జీవితం నుండి దేవా ఆయన చేసిన ప్రార్థనలు మేము ధ్యానించి ఉన్నాం. జాబసు చేసిన ప్రార్థన, నన్ను దీవించుము దేవా, నాకు భూమిని విస్తారముగా దయచేయము దేవా, నాకు తోడుగా ఉంటుము దేవా, అన్ని కీడుల నుండి నన్ను కాపాడుము దేవా. ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మీ అందరి జీవితంలో దేవుడు ప్రత్యేకంగా ఈ 4 ఆశీర్వాదాలతో మీ జీవితాలను దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. దీవించువాడా, ఆశీర్వదించువాడా, నీ దయగల హస్తముతో ఈరోజు ఈ పరిచర్యలో పాల్గొనే నీ బిడ్డలందరినీ దేవా పేరు పేరిట దీవించుము దేవా. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండుము దేవా. ఎట్టి కీడును వాళ్ళ కుటుంబంలో, జీవితంలో సంభవింపకుండా ఎల్లప్పుడూ నీ యొక్క రక్షణ ఆ రెక్కల క్రింద నీ బిడ్డలను, వాళ్ళ కుటుంబాలను భద్రపరచుము దేవా. ఇరుకైన జీవిత పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా విస్తారమైన ఆశీర్వాదములోనికి నడిపించుము తండ్రి. అందరికీ కూడా తోడుగా ఉండి నీ నీడలో బ్రతుకు భాగ్యమును, ఆ ధన్యత నీ బిడ్డలకు సమృద్ధిగా ప్రసాదించమని నీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.